యెహోవా స్వరము అబ్రాముని హృదయాన్ని నింపింది. ఒక దివ్య ఆజ్ఞ ప్రకటించబడింది. యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు: నీ దేశాన్ని, నీ ప్రజల్ని, నీ తండ్రి ఇంటిని విడిచి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నేను నిన్ను గొప్ప జాతిగా చేయుదును, నిన్ను ఆశీర్వదించుదును. ఆలస్యం చేయకుండా అబ్రాము దేవుని ఆజ్ఞకు లోబడిపోయాడు. తన భార్య సరాయి, మేనల్లుడు లోతు మరియు తన సంపూర్ణ వస్తువులతో కలిసి ఆయన చూపించబోయే దేశమైన కనాన్ దేశం వైపు ప్రయాణమయ్యాడు. యెహోవా వాగ్దానంపై అతనికి భరోసా ఉండేది. అబ్రాము షెకెములో ఉన్న మోరే చెట్టు వద్దకు చేరుకున్నాడు. అక్కడ యెహోవా మళ్లీ అతనికి ప్రత్యక్షమై ఇలా పలికాడు: ఈ భూమిని నీ సంతతికి నేను ఇస్తాను. దేవునికి ఆరాధనగా మరియు కృతజ్ఞతగా అబ్రాము అక్కడ ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అదే దేవుని నిబంధనకు ఆరంభ బిందువు. ఆ తరువాత దేశంలో గొప్ప కరువు కలిగింది. ఆహారాన్ని, ఆశ్రయాన్ని వెతుకుతూ అబ్రాము తన కుటుంబంతో కలిసి ఈజిప్టు ప్రయాణించవలసి వచ్చింది. ఈజిప్టుకు చేరువయ్యేప్పుడు అబ్రాము భయపడ్డాడు. సరాయి, నీవు ఒక అందమైన స్త్రీవి. వారు నీవు నా భార్యని తెలుసుకుంటే నన్ను చంపేస్తారు. అందుకే నువ్వు నా సోదరి అనుము. ఫరో ఉద్యోగులు సరాయి అందచందాలకు ఆకర్షితులై ఆమెను రాజప్రాసాదానికి తీసుకెళ్లారు. ఆమెకోసం అబ్రాముకు పలు సంపదలు కూడా ఇచ్చారు. కాని యెహోవా ఫరో ఇంటిని శాపాలతో కొట్టాడు, సరాయి కారణంగా. నిజాన్ని గ్రహించిన ఫరో కోపంతో అబ్రామును పిలిపించుకున్నాడు. ఫరో అబ్రామును దేశం విడిచిపెట్టమన్నాడు. సరాయి మరియు అతనికి చెందిన అన్నిటితో కలిసి అతడిని పంపించాడు. మళ్ళీ అబ్రాము యెహోవా మార్గదర్శకత్వంపై తన నమ్మకాన్ని కొనసాగించాడు.